మెడబట్టి బయటకు గంటాల్సింది నిన్ను. రాజావారు, ఆ డెత్ సర్టిఫికేట్స్ అన్నీ ఉత్త ఫేక్, బోగస్. నేను క్రియేట్ చేసినవి, అవసరం కోసం డబ్బులిచ్చి మేనేజ్ చేసి సంపాదించినవి. కావాలంటే చెప్పు, 1 గంట టైం ఇవ్వు. నువ్వు చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తాను. కావాలా? అత్తయ్య, చూడబోతే మీ కొడుకు ప్రియాంకని రెచ్చగొట్టేలా ఉన్నాడు. బాబుని తీసుకెళ్ళిపోమని చెప్పేలా ఉన్నాడు. ఎవరు చెప్పక్కర్లేదు సంధ్య. నువ్వు హవేలీకి వెళ్ళి బాబుని ఎత్తుకొచ్చినట్లు తను ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి బాబుని ఎత్తుకెళ్తుంది. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. చట్టాల సాక్షిగా ఇప్పుడు విడిపోతాం. మీకంటే ఆ మృణాలినీదేవి చాలా నయం రాజావారు. హవేలీలో ఉంది నిజమైన రాజేశ్వరీదేవి అవునా కాదా అని రకరకాలుగా పరీక్షిస్తుంది. కనీసం మీరు ఆ పని కూడా చేయటం లేదు. మైండ్ లాక్ చేసుకుని కూర్చున్నారు. ఏదో పైకి జనం కోసం ఆమె రాజేశ్వరీదేవి గారని పిలుస్తున్నారు, అంతే. రాజావారు, కేవలం మీ వైపు నుండే కాదు, ఆమె వైపు నుండి కూడా ఆలోచించండి. ఒకప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకున్న భర్త ఇప్పుడు గదిలో కూడా రానివ్వటం లేదు అంటే ఎంత బాధపడుతూ ఉండాలి, ఎంత నరకం అనుభవిస్తూ ఉండాలి. మంగరాజు గారు, తప్పు పూర్తిగా మాదే అంటారా? మిమ్మల్ని ప్రాణంగా భావించే రాజేశ్వరీదేవి గారు మీ పట్ల తప్పు చేస్తుందని అనుకుంటున్నారా? ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అంతా అయోమయంగా ఉంది. మంగరాజు గారు, నిజంగా మా రాజేశ్వరీదేవి గారు బ్రతికొస్తే మాకంటే సంతోషపడే వాళ్ళు ఎవరుంటారు? కానీ చనిపోయిన మనిషి బ్రతికి రావడం అసలు ఊహకే అందడం లేదు, మనసు ఒప్పుకోవడం లేదు. తొందరపాటుతో నిర్ణయానికి వస్తే ఇంకో తప్పు చేసినట్టు అవుతుందేమోనని భయంగా ఉంది. రాజావారు, ఆ భయం పోవాలి అంటే వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అంతేగాని మౌనంగా ఉంటే కుదరదు. ఆ వాస్తవాలు మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాం మంగరాజు గారు. చెప్పండి. పోన్లేండి, ఇప్పటికైనా ఒక మంచి ఆలోచన కలిగింది. మంగరాజు గారు, రాజావారు, నేను మీ గురించి ఎంత ఆలోచిస్తానో రాజేశ్వరీదేవి గారి గురించి కూడా అంతే ఆలోచిస్తాను. మీ నమ్మిన బంటుని. మీలో ఎవరు బాధపడుతున్నా నాకు బాధగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న అపనమ్మకాన్ని దూరం చేసి ఇద్దరిని దగ్గరకు చేయాల్సిన బాధ్యత నా మీదుంది. చనిపోయిన రాజేశ్వరీదేవి గారు ఎలా బ్రతికొచ్చారనే కదా మీ సందేహం. చెబుతా రాజావారు. ఆ రోజు మృణాలినీదేవి రాజేశ్వరీదేవి గారిని షూట్ చేసి ఆ నేరాన్ని మాధురి గారి మీదకి తోసింది. మీ ఊళ్ళోనే తలపెట్టుకుని రాజేశ్వరీదేవి గారు చనిపోయారు. ఆ బాధను తట్టుకోలేక మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది.
సత్యము రాజావారు 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 మృణాల్ని మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. రాజావారు రాజావారు ఏమైంది? హాస్పిటల్కి తీసుకువెళ్ళినారండి. పదండి రాజావారు. జాగ్రత్త. మంగరాజు గారు మీరు ఆగండి. మీరు ఇక్కడ కార్యక్రమాలన్నీ చూడండి, నేను ఆయన్ని తీసుకెళ్తాను. అలాగేనమ్మా. పోలీసులు మాధురి గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు సంతోషంగా ఉందా? మీ కళ్ళు చల్లబడ్డా? తీసుకువెళ్ళండి. కమాన్. రాజేశ్వరీదేవి గారి డెడ్ బాడీ పక్కన నేను ఒక్కడే మిగిలిపోయాను. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. రాజేశ్వరీదేవి గారి డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి తీసుకువెళ్ళాలి అన్నారు. వాళ్ళు డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసి హింసిస్తారు. తలుచుకుంటేనే భయం వేసింది. వాళ్ళని మేనేజ్ చేశాను. పోస్ట్ మార్టం చేయకుండానే డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాను. ఇక మిగిలింది దహన సంస్కారాలు చేయటమే. ఆ సమయంలో స్వామీజీ అటుగా వచ్చారు. జరిగిందంతా చెప్పాను. కొద్ది క్షణాల పాటు రాజేశ్వరీదేవి గారి డెడ్ బాడీని పరీక్షించారు. శిష్యుల సాయంతో డెడ్ బాడీని ఆయన ఆశ్రమానికి చేర్చారు. నాకంతా అయోమయంగా ఉంది. రాజేశ్వరీదేవి గారు చనిపోలేదు అన్నారు. ఆ తర్వాత నేను నాడి చూశాను. కొట్టుకుంటుంది. పసరు మందులతో వైద్యం చేశారు. ప్రాణం నిలబడింది. కానీ రాజేశ్వరీదేవి గారు కోమాలను ఉండిపోయారు. వెంటనే ఈ వార్తను మీకు చెప్పాలనుకున్నాను. స్వామీజీ నన్ను వారించారు. జరుగుతున్న అనర్థాలకు కారణం మీరిద్దరూ కలిసి ఉండటమే అన్నారు. మీరిద్దరూ క్షేమంగా ఉండాలి అంటే ఇలా దూరంగా ఉండటమే మంచిది అన్నారు. రాజావారు, స్వామీజీ మాట కాదనలేకపోయాను. రాజేశ్వరీదేవి గారిని హత్య చేసిన నేరానికి
మాధురీదేవికి శిక్ష పడుతున్నా రాజేశ్వరీదేవి గారు బ్రతుకుందని తెలిసినా పైకి ఏమీ చెప్పలేని సంకట స్థితిలో ఉండిపోయాను. 2 సంవత్సరాలకు కానీ రాజేశ్వరీదేవి గారు కోమా నుండి బయటపడలేదు. ప్రాణం దక్కిన అమ్నీషియా పేషెంట్గా మిగిలిపోయారు. ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండిపోయారు. అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం అమెరికా పంపించాం. ఆ దేవుడి దయ వల్ల దాదాపు 5 ఏళ్లకి రాజేశ్వరీదేవి గారు నార్మల్ అయ్యారు. వెంటనే మీ దగ్గరికి రావాలని ఆరాటపడ్డారు. కానీ స్వామీజీ గారు కుదరదన్నారు. ఎందుకు? ఎందుకంటే ఇద్దరి జాతకాల్లోనూ దోషం ఉంది. గ్రహాలు అనుకూలంగా లేవు. దోష నివారణ కోసం ఎన్ని పూజలు చేసినా యజ్ఞాలు చేసినా లాభం ఉండదు. ఈ పరిస్థితుల్లో భూపతి రాజేశ్వరీదేవి కలిసి ఉండటం జరిగితే అది చాలా ప్రమాదం. భూపతి బ్రతకడు. రాజేశ్వరీదేవి బ్రతికుంది అని తెలిస్తే భూపతి చూడకుండా ఉండలేడు. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. 25 ఏళ్లపాటు రాజేశ్వరీదేవి అజ్ఞాతంలోనే ఉండిపోవాలి. భూపతికి దూరంగా జీవితం గడపాలి. కష్టమైనా తప్పదు. భూపతి ప్రాణాలు దక్కాలి అంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇది దైవ నిర్ణయం. దీనివల్ల ఎంతో మందికి ఎన్నో రకాలుగా నష్టం జరగవచ్చు. అయినా తప్పదు, భరించాల్సిందే. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ, భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ, భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. నన్ను క్షమించండి రాజావారు. నా మీద కోపంగా ఉంది కదా రాజావారు? నా పరిస్థితిని అర్థం చేసుకోండి రాజావారు. ఇన్నేళ్లు మీ నుండి ఈ నిజాల్ని ఎందుకు దాచాల్సి వచ్చిందో ఆలోచించండి. మీ పక్కనే ఉంటూ మీ కష్టాలను చూస్తూ
చనిపోయింది అనుకున్న రాజేశ్వరీదేవి గారిని తలుచుకుని మీరు పడుతున్న మానసిక క్షోభాన్ని కళ్ళారా చూస్తూ నోరు కట్టేసుకుని ఉన్నానంటే ఎంత నరకం అనుభవించుంటానో ఊహించండి రాజావారు. నాలాంటి దౌర్భాగ్యపు స్థితి ఎవరికి రాకూడదని కుమిలిపోయేవాడిని. రాజావారు, ఇన్నేళ్లు నిజాన్ని కడుపులో దాచుకుని దేవుడు వేసిన శిక్షను అనుభవించారు. ఇలా మౌనంగా ఉంటూ మీరు కూడా నన్ను శిక్షించకండి. అర్థం చేసుకోండి, మాట్లాడండి రాజావారు. ఏం మాట్లాడమంటారు? శభాష్ మంగరాజు గారు, నమ్మిన బంటుగా ఉంటూ జీవితాంతం మరిచిపోలేని నమ్మక ద్రోహం చేశారు అంటూ మెచ్చుకోవా? రాజావారు, 25 ఏళ్ల పాటు మేము అనుభవిస్తున్న నరకానికి కారణం మీరే అంటూ సన్మానం చేసి నజరానాలు ప్రకటించవా? పది మంది ముందు మృణాల్ని 100 సార్లు మమ్మల్ని అవమానం చేసింది. అప్పుడు మేము పడ్డ బాధ కంటే ఒక నమ్మిన బంటుగా ఉంటూ మీరు పొడిచిన వెన్నుపోటుకి 100 రెట్లు ఎక్కువగా బాధపడుతున్నాం. రాజావారు, చివరకు మీరు కూడా ఇలా చేస్తారని రాజావారు, స్వామీజీ హవేలికి గురు. ఆయన ఏం చెప్పినా మనకు వేదం. మీరైనా రాజేశ్వరీదేవి గారైనా స్వామీజీ చెప్పినట్టు నడుచుకోవాల్సిందే కదా. చెప్పండి రాజావారు. మేమేం చేసినా మీకు ఎలాంటి హాని జరగకుండా ఉండాలనే కదా, మీ ప్రాణాలు దక్కించుకోవాలనే కదా. చెప్పండి రాజావారు.
ఏం బాబు, మేం బ్రతుకున్నామో చచ్చామో అని చూద్దామని వచ్చావా? చూడు, కళ్ళారా చూడు, చావలేక బ్రతుకుతున్నారు. ఒక్కరి మొహంలోనైనా జీవం కనిపిస్తుందా? అమ్మా, ఇప్పుడైనా మాట్లాడినివ్వే. ఇన్ని రోజులు రూపముందు బాబు గురించి నిజం చెప్పనివ్వకుండా ఎలాగూ నా నోరు నొక్కేశావు. కనీసం ఇప్పుడైనా మాట్లాడినివ్వు. అమ్మా, ప్రతాప్ మన గెస్ట్, హట్ చేయకూడదు. అలాగేనమ్మా, నేను ఎర్ర బస్సు దిగొచ్చాను కదా, మర్యాదలు ఎలా చేయాలో నీ దగ్గర నేర్చుకుంటాను. ప్రతాప్, బాబు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. ప్రతాప్, వాడికి చల్లగాలి పడదు. ఏసీ వెయ్యొద్దని సంధ్యకి చెప్పు. జలుబు చేస్తే ఒక పట్టాన తగ్గదు. వాడు ఆకలేస్తే ఒక్కొక్కసారి ఏడవడు. టైం ప్రకారం మనమే చూసుకుని పాలు పట్టాలి. సంధ్యకి ఈ విషయం కూడా చెప్పు. స్నానం చేయించేటప్పుడు బాబుకి చెవుల్లో నీళ్లు పోకుండా చూసుకోమను. అత్తయ్యగారు ఉన్నారనుకో, చూసుకుంటారు. కానీ ఎందుకో చెప్పాలనిపించింది. రేయ్, నిన్ను బిడ్డనెత్తుకెళ్ళిన నీ పెళ్ళామే అని తెలిసి ఏం చేస్తున్నావు? అరెస్ట్ చేసావా? జైల్లో పెట్టావా? అమ్మా,